ఈ రోజులల్లో యూత్ కావచ్చు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్ కాకపోవడానికి కారణం ఏంటంటే మొబైల్‌కి చాలామంది అడిక్ట్ అయిపోయారు. అంటే దాంట్లోనే రీల్స్ చేసుకుంటూ స్నాప్‌చాట్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, వాళ్ళైతే ఈ ప్రపంచంలో తప్పిపోయారు. వాళ్ళలాగా మీరు ఉంటారా? వాళ్ళకు దాటి మీరు కూడా ఒక స్టెప్ వేసి ఈ సోషల్ మీడియా దారిలో పడ్డవారు బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు. పడి కొన్ని స్కిల్స్ నేర్చుకున్న వారు కూడా ఉన్నారు. ఆ స్కిల్స్ నేర్చుకున్న వారికి ఓకే. కాకపోతే మీ టైం అనేది మొబైల్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి అయితే మీ రోజులో ఖచ్చితంగా అయితే మీరు అయితే ఒకసారి ఆలోచించుకోండి. ఒక్క రోజులో మీరైతే ఫోన్ వాడకుండా ఎంతసేపు ఉన్నారు, ఎన్ని గంటలు ఉన్నారు, ఎన్ని నిమిషాలు ఉన్నారు, ఒక ఛార్జింగ్ పెట్టినప్పుడు తప్ప మీరు ఎంతసేపు ఉన్నారో మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకే మీ లైఫ్ మీద ఒక గోల్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఫోన్ కొంచెం తగ్గించడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ రోజులలో ఫోన్ చాలా ఎక్కువ వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక్క రీల్ చూసి వదిలిపెడదాం అనుకొని చూస్తూనే ఉంటారు. అలా అంతకుముందు వరకు నేను కూడా ఉండేవాడిని. ఇప్పుడు దాని నుంచి కొంచెం తగ్గించుకుంటూ రావడం అయితే జరిగింది. ఇప్పుడు నాలో కొంచెం మార్పు అయితే రావడం అయితే జరిగింది. అందుకే నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదని చెప్పేసి ఈ వీడియోలో తీసుకొస్తున్నాను. అందుకే మీరైతే ఒక రోజులో ఒక టైం మేనేజ్మెంట్ అయితే పెట్టుకోండి. మీరైతే ఒక రోజునైతే 2 భాగాలుగా చేయండి. ఎందుకంటే 2 భాగాలుగా చేస్తే ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో అయితే కొంచెం సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరైతే చాలామంది అయితే మొబైల్ చూస్తూ అంటే నైట్ 9, 10 నాకు తెలిసినంత వరకు అయితే 12 వరకు కూడా చాలామంది మొబైల్ చూస్తూ పడుకుంటూ ఉంటారు. అంటే ఇలా ముసుగేసుకొని ఇలా రీల్స్ వేసుకుంటూ కావచ్చు, ఏదో చాటింగ్ చేసుకుంటూ కావచ్చు. అంటే వాళ్ళ నిద్ర వచ్చిగా ఫోన్ ఇలా పడిపోయేంత వరకు ట్రై చేస్తూ ఉంటారు. మళ్ళీ లేవగానే మళ్ళీ సగం నిద్రలోనే ఫోన్ అయితే చూస్తారు. ఆ హ్యాబిట్ ఉన్నంత కాలం అయితే మీరైతే సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సే లేదు. కాకపోతే మీరైతే మార్చుకోవచ్చు, కొంచెం మార్చుకోవచ్చు రోజులో. అందుకే 2 భాగాలుగా చేసుకోమంటున్నాను. అంటే డే ఒకవైపు, నైట్ ఒకవైపు. అంటే మీరు నైటు డే ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నా, ఫోన్ చూసుకుంటూ ఉంటే మాత్రం మీ లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాలేరు. అలాగే దాన్ని చూడడం తప్పు కాదు, దాన్ని కొంచెం తగ్గించండి. ఎందుకంటే మీరు స్కిల్స్ నేర్చుకోవడానికి చూస్తే తప్పులేదు. కాకపోతే మీరు 24 గంటలు టైం పాస్ చేస్తూ ఉంటే మాత్రం మీ లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేరు. అవుదామనుకున్న వారి వీడియో స్కిప్ చేయండి, ఇంకా ముందుకైతే వెళ్ళకండి.